ఏపీ ప్రభుత్వం మరొక పెద్ద విగ్రహాన్ని నిర్మించడానికి తలపెట్టింది. గత ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి స్వరాజ్ మైదాన్ పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అంటే చాలా మందికి తెలుస్తుంది. ఈ గ్రౌండ్ మొత్తాన్ని మార్చేసి భారతరత్న రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది. అటు తెలంగాణలో కూడా పెట్టారు, ఇక్కడ కూడా పెట్టారు అనుకోండి, అది వేరే విషయం. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారింది. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరొక విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పి తలపెట్టింది. ఆ విగ్రహం ఎవరిదో కాదు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహానటుడు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని నీరుకొండ దగ్గర పెట్టాలి అని చెప్పి దీనికి ప్రతిపాదనలు తీసుకురావటం. మొత్తం 600 అడుగుల ఎత్తున విగ్రహం ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అందులో 300 అడుగులు ఆల్రెడీ కొండ ఉంటుంది. ఒక 100 అడుగుల వరకు విగ్రహం నిలబెట్టడానికి బేస్ వేసి దానిపైన 200 అడుగుల ఎత్తు విగ్రహాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రతిపాదనలు, దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు రెడీ అయినాయి. క్యాబినెట్ కమిటీ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. సో అంటే ఓవరాల్గా అమరావతికి దగ్గరలో 600 అడుగుల ఎత్తున ఎన్టీఆర్ విగ్రహాన్ని నిలబెట్టబోతున్నారు కూటమి ప్రభుత్వ నేతలు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి, అది ఎవ్వరూ కాదనలేనటువంటి అంశం. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉంటారు. అన్ని పార్టీల్లోనూ ఎన్టీఆర్ గారిని అభిమానించే వాళ్ళు, పొగిడేవాళ్ళు ఉంటారు. సో కాదను. కానీ ఈ విగ్రహానికి పెట్టేటువంటి ఖర్చు ఎంతైతే ఉందో, గత ప్రభుత్వం కూడా చాలా ఖర్చు చేసింది. దాదాపుగా ఒక 400 కోట్ల వరకు అయినాయి అనేది అప్పట్లో చెప్పుకున్నటువంటి అంశం. అంత అయినాయా, ఇంకా తక్కువ అయినాయా, ఎక్కువ అయినాయా అనేది మనకు తెలియదు. సో ఈ విగ్రహాల మీద పెట్టేటువంటి ఖర్చు ఆల్రెడీ ఏపీ లోటు బడ్జెట్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతింత అమౌంట్లు పెట్టి విగ్రహాలు పెట్టే కంటే నిజంగా ఆ పెద్ద ఆయన సంతోషించాలి అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆ అమౌంట్కి ఎవరికైనా పేదవాళ్ళకు ఉపయోగపడేటువంటి పనులు చేస్తే నిజంగా ఆ పెద్ద ఆయన సంతోషిస్తాడేమో. నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఎవరి మనోభావాలని కించపరచాలనేటువంటి ఉద్దేశం కాదు. ఆల్రెడీ చాలా చోట్ల ఎన్టీఆర్ గారి విగ్రహాలు ఉన్నాయి. పటమట దగ్గరలో కూడా ఎన్టీఆర్ సర్కిల్ ఉంది. సో ఆయన విగ్రహం వల్లే దానికి ఆ పేరు వచ్చింది. వైజాగ్ బీచ్ రోడ్లో ఉంటుంది ఎన్టీఆర్ గారి విగ్రహం. ఇక్కడే కాదు, ప్రతి ఏరియా, ప్రతి ఊర్లో ఎక్కడో ఒక చోట ఆయన విగ్రహాలు ఉంటాయి. సో పెట్టకూడదు అనేది ఉద్దేశం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఖర్చు పెట్టే కంటే దాన్ని ఆయన పేరు మీద పేదలకు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం. చిరస్థాయిగా నిలిచిపోయింది.